మెగాస్టార్ చిరంజీవి బాసెస్ బ్యాక్ అనిపించుకున్నారు. తన స్టామినా మరోసారి నిరూపించారు. మెగాస్టార్ రీఎంట్రీ చిత్రం 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 కొత్త రికార్డ్ నెలకొల్పింది. సంక్రాంతి బరిలో వచ్చిన ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరింది. ప్రస్తుతం కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నారు మెగాస్టార్. చిరు 151వ చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దాదాపుగా ఖరారైంది. అలాగే ఈ చిత్రానికి దర్శకుడిగా సురేందర్ రెడ్డి పేరు ఖాయమైంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిరంజీవి కోసం పరుచూరి బ్రదర్స్ తయారు చేసిన స్క్రిప్ట్. అన్ని అనుకున్నట్లు జరుగుంటే చిరంజీవి 150 సినిమాగా ఈ చిత్రమే రూపుదిద్దుకునేది. అయితే ఎందుకో ఈ స్క్రిప్ట్ పక్కకు వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు ఈ కథ మళ్లీ తెరపైకి తీసుకురావచ్చారు చిరంజీవి. తన 151వ చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఫిక్స్ చేసుకున్నారు. దీంతో ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. అసలు ఇంతకీ ఎవరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి? ఆయన చరిత్ర ఏమిటి? ఆ చరిత్ర సినిమాకి సరిపోతుందా? అసలు ఆయన చరిత్రను సినిమాగా తీయాల్సిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. సరిగ్గా చెప్పలే గాని హీరోయిజం ఎవరెస్ట్ స్థాయిలో ఉన్న కథ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిది. ఆయన గురించి పరిచయం చేయాలంటే బ్రిటిష్ పాలకుల చేతిలో దేశ ప్రజలు విలవిల్లాడుతున్న రోజులవి. ప్రజలు ఆక్రోశంతో ఆవేదనతో మరిగిపోతున్న సమయమది. పరాయి దేశపు పాలనలో బ్రతకలేక చావలేక నరకం అనుభవిస్తున్న కాలమదే. సరిగ్గా అప్పుడే ప్రజల ఆవేశం నుంచి ఓ ఉప్పెన కెరటాల్లా దూసుకొచ్చింది. దిక్కులు పెక్కుటిల్లేలా సీమసింహం గర్జించింది. పరాయి పాలనపై యుద్ధం ప్రకటించింది. ఆ ఉగ్ర నరసింహుడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. సిపాయిల తిరుగుబాటుకు 10 ఏళ్ల ముందే తెల్లదొరలపై సమర శంఖం పూరించాడాయన. బానిస బ్రతుకులను కాపాడడం కోసం ప్రాణాలుడ్డి పోరాడాడు. తెల్లదొరలపై తొలిసారి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలో జన్మించారు. పెరిగింది ఉయ్యాల గ్రామంలో. ఈయనకు 60 గ్రామాల్లో 2000 సైన్యం ఉండేది. నరసింహారెడ్డి తండ్రి పేరు పెద్ద మల్లారెడ్డి, తాత జయరామరెడ్డి. వీరిని ఆ కాలంలో పాలెగాండ్లు అనేవారు. నిజాము నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించడంతో పాలెగాళ్లో బ్రిటిష్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. అనంతపురం, కర్నూలు, బళ్ళారి జిల్లాలో నరసింహారెడ్డి హవా కొనసాగుతుండేది. ఆ ప్రాంత ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునేవారు. రక్షణ కవచంలా ఉండేవాళ్లు. సంక్షేమ పథకాలు కూడా చేసేవారు. బావులు, చెరువు తవ్వించి రాయలసీమను రతనాల సీమగా మార్చిన వారిలో నరసింహారెడ్డి ఒకరు. ఆయనకు కత్తి యుద్ధంలో ప్రావీణ్యం ఉంది. అలాగే తనకంటూ ఒక ప్రైవేట్ సైన్యం ఉంది. కాలక్రమంలో బ్రిటిష్ ప్రభుత్వం వారి ఆస్తులు, మాన్యాలపై కన్నేసి వాటిని ఆక్రమించుకునే ఉద్దేశంతో వారి అధికారాలను కోత విధిస్తూ పాలెగాళ్ల వ్యవస్థను రద్దు చేసి వారికి నెలవారీ భరణాలు ఏర్పాటు చేశారు. బ్రిటిష్ వారి ఆగడాలు మరింత మితిమీరడంతో ఇక తిరుగుబాటు బాహుట ఎగురవేశాడు ఉయ్యాలవాడ. ఈ క్రమంలో చాలా మందిని మట్టుబెట్టాడు కూడా. గొరిల్లా యుద్ధాన్ని తలపించిన రోజులవి. అయితే 1846 ప్రాంతంలో ఆయన బ్రిటిష్ సైన్యం చేతికి చిక్కారు. భారీ సైన్యంతో ఉయ్యాల నరసింహారెడ్డి ఉంటున్న కోట చుట్టుముట్టిన బ్రిటిష్ సైన్యం మూకుమ్మడి దాడితో పిరంగి గొళ్లు కురిపించింది. ఈ ఘటనలో ప్రాణాలతో నరసింహారెడ్డి పట్టుకుంది. వీధిలో ఊరేగించింది. అనంతరం కలెక్టర్ కాక్రెన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీసింది. విప్లవకారులను భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వేళాలదీసి ఉంచారు తెల్లదొరలు. ఇది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ. బ్రిటిష్ దుష్ట పాలనను ఎదిరించి తిరుగుబాటు బాహుట ఎగురవేసిన వీర మరణం పొందిన ఓ తెలుగు వీరుడి కథ. ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. వెండితెర రారాజుగా వెలిగిన మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా కనిపించబోతున్నారు. తన కెరియర్లో అణువణువున హీరోయిజం ఉట్టిపడే పాత్రలు పోషించిన చిరంజీవి ఇప్పుడు ఒక రియల్ హీరో పాత్రలో కనిపించడం, ఒక తెలుగు వీరుడి కథ చూపించాలని ముందుకు రావడం అభినందనీయమే. ఆల్ ది బెస్ట్ మెగాస్టార్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.